శ్రీ గురుభ్యో నమ. భగవద్బాంధవులైనటువంటి భక్త సమాజానికి పురజనులకు గమనిక. మన శ్రీ మాఘమాసం ప్రారంభం అవుతుంది. మాఘమాసం అనగా మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏమిటండి? శ్యామలా నవరాత్రులు. శ్యామలా నవరాత్రులు ఏమిటండి అంటే చాలామందికి తెలుసు. ప్రత్యేకంగా ఉద్యోగ వ్యవహారాల్లోనూ రాజకీయాది వ్యవహారాల్లోనూ ప్రత్యేకంగా ఈ శ్యామలా నవరాత్రుల్ని చాలా విధంగా ఉపయోగించుకుంటారండి. అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క విధంగా మనం ఒక్కొక్క రోజుల్ని పర్వదినాలని ఒక్కొక్క విధంగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి మకర సంక్రమణం వచ్చింది మొన్న, మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఈ భోజీలను అలాగే పితృదేవత స్మరణలను చేసుకుని వారి అనుగ్రహాన్ని పొందగలిగాం. మరి అలాగే ఈ శ్యామలా నవరాత్రులు దేనికోసం అంటే రాజకీయ పరంగా. రాజకీయం అంటే కేవలం ప్రత్యక్షంగా ఉన్నటువంటి రాజకీయమే కాదండి. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. అలాగే బిజినెస్ చేస్తూ ఉంటారు, బిజినెస్లో కూడా ఎత్తులు పై ఎత్తులు చేస్తూ జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయాల్లో ప్రధానంగా ఎత్తు పై ఎత్తులు అనేవి ప్రధానంగా కనిపిస్తాయి, అంటే ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కనుక ఇది కేవలం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి రాజశ్యామల తంత్ర ప్రయోగాలు, లేదంటే రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు, లేదంటే శ్యామల నవరాత్రి మహోత్సవాలు, అలాగే దీన్ని గుప్త నవరాత్రులను కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దశమహావిద్యల్లో భాగమైనటువంటి రాజమాతంగి అమ్మవారి తాలూకు అనుగ్రహాన్ని మనం పొందడం కోసం చేస్తున్నటువంటి ఈ క్రతువులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడాను మనం గుప్తంగా చేయాలేమో, అందరము చేయొచ్చో చేయకూడదు, ఇలాంటి చాలా దురుద్దేశాలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా ఈరోజు మాధ్యమాలు పెరిగిపోయాయి. ఏంటంటే సోషల్ మీడియా వంటి మాధ్యమాలు పెరిగిపోవడం వల్ల ఎవరి నోటుకు వచ్చింది వారు చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏది చెప్పినా గ్రంథ ప్రామాణికంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. గ్రంథ ప్రామాణికం అంటే ఏమిటంటే రాజమాతంగి అంటే జ్ఞానప్రదాయిని. జ్ఞానం ఉంటే కదా ఎత్తుకుపై ఎత్తు వేయగలం, ఆలోచనలు వస్తాయి కదా అవతల జరుగుతున్నటువంటి సంఘటనకు తగ్గట్టుగా మనం ప్రవర్తించగలం. అలాగే ఏది ధర్మమో, ఏది న్యాయమో, ఏది శాస్త్ర సమ్మతమో తెలుసుకుని చాణుక్యుని వలె మనం విపరీతమైనటువంటి ధోరణిలో ఉన్న, విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న ఎత్తుకు పై ఎత్తు చిత్తుని చేసేటువంటి అవకాశం ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు అండి. ఈ యొక్క శ్యామలా నవరాత్రులు అనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ శ్యామలా నవరాత్రులను ఎవరైతే వినియోగించుకోగలరో వారి ఖచ్చితంగా రాజమాతంగి అనుగ్రహం ఉంటుంది, జ్ఞానాభివృద్ధి జరుగుతుందండి. జ్ఞానాంబిగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ యొక్క విధి విశేషాల గురించి సంప్రదించాలనుకుంటే సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ రాజమాతాంగి నమో నమః.